సోలో లెవెలింగ్ ఎపిసోడ్ నంబర్ 1 17 మినిట్స్ 30 సెకండ్స్ కి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. మన జిన్‌వు అలాగనే తన టీమ్‌మేట్స్ ఒక టెంపుల్ గేట్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తేనే అక్కడ కొన్ని బ్రూటల్ థింగ్స్ అయితాయి. ఎపిసోడ్ నంబర్ 2 8 మినిట్స్ కి మనకి ఒక క్రీపీ స్మైల్ చూపెడతారు. అలాగనే కొన్ని మినిట్స్ ఫార్వర్డ్ చేస్తే మన జిన్‌వు తనంతకు తానే సాక్రిఫైస్ చేస్తాడు ఆ టెంపుల్‌లో ఇంకా బయటికొచ్చేకి. ఈ వీడియోలో మనం ఈ టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ టెంపుల్ ఇంతకీ ఎవరు తయారు చేశారు? ఈ టెంపుల్‌ది రియల్ పర్పస్ ఏంది? ఈ టెంపుల్‌లోకి మన జిన్‌వు ఎంటర్ అయితేనే తనకి ఇలాంటి పవర్స్ ఎందుకొచ్చాయి? ఈ వీడియోలో మనం ఈ టెంపుల్ గురించి కొన్ని డీటెయిల్స్ కనుక్కోబోతున్నాం. సీక్రెట్స్ ఆఫ్ కాంటినెంట్ టెంపుల్. హే ఉచియాస్, వెల్కమ్ బ్యాక్ ఇన్ అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం మన సోలో లెవెలింగ్ లో ఉన్న కాంటినెంట్ టెంపుల్ గురించి కొన్ని డీటెయిల్స్ కనుక్కోబోతున్నాం. అలాగనే మీకున్న కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వబోతున్నా. ఈ టెంపుల్ ఇంతకీ ఎవరు తయారు చేశారు? ఈ టెంపుల్ ది రియల్ పర్పస్ ఏంటి? ఈ క్వశ్చన్స్ కన్నీ మీకు ఆన్సర్ ఇవ్వబోతున్నా. ఈ ఛానల్లో మన సోలో లెవెలింగ్ ది లాట్ ఆఫ్ కంటెంట్ రాబోతుంది. అందుకే మీరు ఇప్పటిదాకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కంపల్సరీ ఒకట సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ ద టైం మన వీడియోని స్టార్ట్ చేద్దాం. మీలో చాలా మంది సోలో లెవెలింగ్ సీజన్ 1 మొత్తం కంప్లీట్ చేసింటారు. సోలో లెవెలింగ్ సీజన్ 1 లో మనం మర్చిపోకున్న ఎపిసోడ్స్ వచ్చి 2 ఎపిసోడ్స్ అన్నమాట. ఎపిసోడ్ నంబర్ 1, ఎపిసోడ్ నంబర్ 2. స్టార్టింగ్ లోనే మనకి చాలా బ్రూటల్ థింగ్స్ చూపెట్టేస్తారు. మనం ఈ వీడియోలో ఆ 2 ఎపిసోడ్స్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకోబోతున్నాం. ఎపిసోడ్ నంబర్ 1 17 మినిట్స్ 30 సెకండ్స్ కి మన జిన్‌వు అలాగనే తన టీమ్మేట్స్ ఒక టెంపుల్ లోకి ఎంట్రీ అవుతారు. వాళ్ళు ఆ టెంపుల్ లోకి ఎలా ఎంట్రీ అవుతారో కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. మన జిన్‌వు మెయిన్ లీడ్, తనతో పాటు తన టీమ్మేట్స్ ఒక ఈ ర్యాంక్ డంజన్ లోకి ఎంటర్ అవుతారనమాట. డంజన్ లోకి ఎంటర్ అయితేనే అది ఈ ర్యాంక్ కాబట్టి వాళ్ళు ఈజీగా అక్కడున్న మాస్టర్స్ ని చంపి కొన్ని జెమ్స్ కలెక్ట్ చేస్తారు. ఇక దాని తర్వాత టీమ్ మెంబర్ లో ఒక మెంబర్ కి ఒక గేట్ కనపడిస్తుంది. అప్పుడు అతను ఉన్న చాలా మంది ఓటింగ్ ప్రకారంగా ఆ గేట్ లోకి పోతారు. ఆ గేట్ లోకి పోతేనే కొన్ని పెద్ద స్టాచ్యూస్ ఉంటాయి అన్నమాట. ఆ స్టాచ్యూ స్టార్టింగ్ లో మూవ్ కావేమో అందరూ అనుకుంటుంటారు. అప్పుడే వాళ్ళు లోపలికి వచ్చిన గేట్ క్లోజ్ అవుతుంది. దాంతో ఒకడు ఫుల్ కోపం అయ్యి టీమ్మేట్ ఆ గేట్ ని ఓపెన్ చేసేకి పోతాడు. పోతేనే ఒక బ్రూటల్ సీన్ అవుతుంది. ఆ బ్రూటల్ సీన్ అయితేనే అక్కడ ఉన్న టీమ్మేట్స్ అందరూ భయపడిపోతారు, గట్టిగా కేకలేస్తారు. ఇక దాని తర్వాతే ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ లో ఒక బిగ్ స్టాచ్యూ తన కళ్ళతో ఒక లేజర్ బీమ్ ని త్రో చేస్తుంది. ఇక అక్కడ ఇంకా మన జిన్‌వుకి కొన్ని ఐడియాస్ అలాగే తన టెక్నిక్స్ తో పుష్ ని సాల్వ్ చేసి అక్కడున్న చాలా మెంబర్స్ ని బయటికి పంపించేశారు. అలాగనే చాలా ప్రాణ నష్టం కూడా జరిగి ఉంటుంది. ఇంకా మన జిన్‌వు లాస్ట్ ఆప్షన్ ఏముంటుందంటే ఒకరు ఎవరన్నా సాక్రిఫైస్ కావాలి. అప్పుడు మన జిన్‌వు సాక్రిఫైస్ అవుతాడు. సాక్రిఫైస్ అయిన తర్వాత తను కళ్ళు తెరిస్తేనే తను ఒక హాస్పిటల్లో ఉంటారు. అక్కడ కొన్ని రెస్క్యూ టీం వచ్చి తన్ని కాపాడినారు అని చెబుతారు. ఇక తన ముందరికి ఒక లెవెల్ అప్ స్క్రీన్ వస్తుంది. ఇదంతా మన సోలో లెవెలింగ్ సీజన్ 1 యానిమే సిరీస్ లో చూసిందే. ఇక్కడ ఇంకా నేను ఆ టెంపుల్ అంటే ఏంటి, ఆ టెంపుల్ ఎందుకు ఎవరు తయారు చేశారు, ఆ టెంపుల్ ది రియల్ పర్పస్ ఏందో మన మంగాలో ఉండేది మీకు చెప్పబోతున్నా. మనకి 2 ఎపిసోడ్స్ లో ఒక స్టాచ్యూ కి ఫుల్ ఫోకస్ చేశారు. అదే స్టాచ్యూ ఒక 3 పీస్ స్మైల్ ఇస్తుంది చూడండి. అది ఒక రిప్లికా, ఒక అబ్సల్యూట్ బీయింగ్ ది. ఈ అబ్సల్యూట్ బీయింగ్ ఎవరు అంటే మన సోలో లెవెలింగ్ యూనివర్స్ లో ఒక గాడ్ లెవెల్ బీయింగ్. దీని గురించి మనం మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడకపోతున్నాం. దీంట్లో మోనార్స్ అలాగనే రూలర్స్ గురించి ఫుల్ డీటెయిల్ గా మాట్లాడుంటుంది. మనం మెయిన్ గా ఈ టెంపుల్ గురించి మాత్రమే మాట్లాడుకోబోతున్నాం. ఈ అబ్సల్యూట్ బీయింగ్ అంటే ఫుల్లీ గాడ్ లెవెల్ అంటే ఆ స్టాచ్యూలో కూడా ఆ అబ్సల్యూట్ బీయింగ్ ఉన్న అన్ని పవర్స్ లేవు. ఆ స్టాచ్యూ ఊరికే రెప్లికా అనమాట అబ్సల్యూట్ బీయింగ్ ది. మీకు అలాగనే ఒక డిఫరెంట్ స్టాచ్యూ కూడా గుర్తుంటే ఆ స్టాచ్యూ తన చేతిలో ఒక టాబ్లెట్ పెట్టుకొని తనకి 2 వింగ్స్ ఉన్నాయి. ఆ టాబ్లెట్ లో కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ తోనే మన జిన్‌వు ఆ టెంపుల్ ఇంకా బయటకు వచ్చాడు. ఆ స్టాచ్యూ ఎవరిదంటే ఈ టెంపుల్ క్రియేటర్
ఉర్ఫ్ ఆర్కిటెక్ట్ అన్నమాట. ఆ ఆర్కిటెక్ట్ ఎందుకు ఈ టెంపుల్ ని క్రియేట్ చేశాడంటే ఒక ఇలాంటి మనిషి కావాలి షాడో మొనార్క్ పవర్స్ ని హోల్డ్ చేయడానికి, ఆ మనిషిని ఎదగడానికి మాత్రమే అన్నమాట ఈ టెంపుల్ క్రియేట్ చేశారు. ఇంకా మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది, ఈ షాడో మొనార్క్ అంటే ఎవరు, షాడో మొనార్క్ అంటే ఏది అని. దాని గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. మన షాడో మొనార్క్ గురించి డీటెయిల్ గా డెప్త్ గా ఒక డిఫరెంట్ వీడియోలో మాట్లాడుకుందాం. మనం మీకు పైన చెప్పేసాను అనమాట షాడో మొనార్క్ అంటే ఏంటి అని. ఈ స్టోరీ ఇప్పటిది కాదు, ఓన్లీ లైట్ అండ్ డార్క్నెస్ మాత్రమే ఉండే. ఆ లైట్ అండ్ డార్క్నెస్ తో పాటు ఒక బీయింగ్ కూడా ఉండే. తన పేరు వచ్చి యాక్సిలెట్ బీయింగ్ ఉర్ఫ్ గాడ్. మనం ఇతన్ని గాడ్ అనే పిలుద్దాం. యాక్సిలెట్ బీయింగ్ అని అంటే నాకు ప్రొనౌన్స్ చేసేకి కొంచెం కష్టంగా ఉంది. మన అబ్సల్యూట్ బీయింగ్ లైట్ తో 8 మంది రూలర్స్ ని తయారు చేశాడు, డార్క్నెస్ తో 8 మంది మొనార్క్స్ ని తయారు చేశాడు. రూలర్స్ అండ్ మొనార్క్స్ ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారనమాట. వాళ్ళు ఎందుకు కొట్లాడతారంటే ఈ వీడియోలో మనం మాట్లాడడం, నెక్స్ట్ వీడియోలో చెప్తాను వాళ్ళు ఎందుకు కొట్లాడతారు, ఈ స్టోరీ అంతా ఏంటి అని. మన రూలర్స్ అండ్ మొనార్క్స్ ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు. మన 8 మెంబర్స్ రూలర్స్ లో ఒక రూలర్ ఉంటారనమాట. తన పేరు వచ్చి యాష్ బోర్న్, స్ట్రాంగెస్ట్ రూలర్ ఎవర్. కొన్ని సిచ్యువేషన్స్ ఎలా తయారవుతాయంటే మన యాష్ బోర్న్ చనిపోయే సిచ్యువేషన్ లోకి వస్తాడనమాట. అందుకే తను రూలర్స్ టీం వదిలేసి మొనార్క్స్ టీమ్ లోకి జాయిన్ అవుతాడనమాట. అప్పుడు ఇంకే తన పేరు షాడో మొనార్క్ అని పడుతుంది. యాష్ బోర్న్ చనిపోయే సిచ్యువేషన్ లోకి ఎలా వచ్చాడు, తను టీం ఎందుకు చేంజ్ చేశాడు, తను షాడో మొనార్క్ ఎందుకు అయ్యాడు, మనం ఒక డిఫరెంట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మీకు ఓన్లీ పర్పస్ వచ్చి ఆ టెంపుల్ గురించి చెప్పడం మాత్రమే. ఈ వీడియోలో నేను ఆ డీటెయిల్ గా ప్రతి ఒక్కటి కవర్ చేయడం మాట్లాడితే ఈ వీడియో కొంచెం లెంతీ కూడా అయిపోతుంది, అలాగనే కొంచెం కన్ఫ్యూజింగ్ గా అయిపోతుంది. అందుకే నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఇంకా కొంచెం డీటెయిల్ గా మాట్లాడతా నేను. మన షాడో మొనార్క్ పవర్స్ మీరు ఎలా మెజర్ చేశారంటే మన అబ్సల్యూట్ బీయింగ్ తర్వాత తని మోస్ట్ పవర్ఫుల్ మెంబర్ ఎవర్ అన్నమాట. తను అంత పవర్ఫుల్ గా ఉన్నాడంటే తన పవర్స్ ఒక హ్యూమన్ కి ఇలాగనే ఇచ్చేస్తే ఆ హ్యూమన్ ఆ పవర్ ని హోల్డ్ చేయలేక చనిపోతాడనమాట. అందుకే మన ఆర్కిటెక్ట్ తన ముందరకు వస్తాడనమాట. షాడో మొనార్క్ కి చెప్తాడు, నీకోసం నేను ఇలాంటి వెసల్ ఎదుగుతానంటే నీ పవర్స్ ని తను హోల్డ్ చేసుకోవచ్చు, నీకి అలాంటి హ్యూమన్ ఒకరు ఎదికి ఇస్తాను అని. నేను అది చేయాలంటే నీకు ఒక కండిషన్ ఉంది. కండిషన్ మనం ఈ వీడియోలో మనం కొంచెం డిఫరెంట్ వీడియోలో మాట్లాడుకుందాం. మన షాడో మొనార్క్ కూడా ఎలాంటి వ్యక్తి అంటే తనకి ఫుల్లీ స్ట్రాంగ్ ఉన్న హ్యూమన్ వద్దు, తనకి మోస్ట్ వీకెస్ట్ హ్యూమన్ కావాలి. ఎందుకంటే తను చావు తను తన కళ్ళారా చూసిండాలి. అలాంటి హ్యూమన్ కావాలి. అలాంటి హ్యూమన్ ఎవరన్నా ఉన్నారంటే అది మన జినువు అనమాట. మోస్ట్ వీకెస్ట్ హంటర్ ఎవరన్నా ఉన్నారంటే అది మన జినువునే. ఈలో కూడా మైనేసి మన జినువుదే అనమాట. మన జినువు ఇంత వీకెస్ట్ క్యారెక్టర్ అనే మన ఆర్కిటెక్టర్ అనుకొని ఒక ఇలాంటి సిస్టమ్ తయారు చేస్తాడంటే తను మెల్లగా లెవెల్ అయి తన బాడీని స్ట్రాంగ్ చేస్తాడనమాట. లేదంటే మన షాడో మొనార్క్ మొత్తం పవర్ ఒకటే మన జినువు లోపలికి వేసారంటే మన జినువు చనిపోయే ఛాన్సెస్ 101% ఉంటుంది. అందుకే మన క్రియేటర్ అనుకొని ఇలా ట్రై చేస్తాడనమాట, మెల్లగా లెవెల్ తీసుకొని రావాలి అని. అందుకే మన జినువుకి డైలీ క్విజ్ కూడా ఉంటాయి. తను డైలీ టాస్క్లు కూడా కంప్లీట్ చేయాలి, అప్పుడే దానికి స్పెషల్ రివార్డ్స్ వస్తాయి అనమాట. ఈ రివార్డ్స్ అన్ని ఎలా వస్తాయంటే మీకు ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చి ఉంటుంది. ఇక మీలో చాలా మందికి ఐడియా అయిపోయి ఉంటుంది అనమాట ఈ టెంపుల్ ఎందుకు తయారు చేశారు అని. ఇక మీకు షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే ఈ టెంపుల్ ఇందాకే తయారు చేశారు మన షాడో మొనార్క్ పవర్స్ మన జినువు లోపలికి ఎంటర్ అయ్యాకనమాట. మన షాడో మొనార్క్ దానికి ఒక టెస్ట్ లాగా పెట్టాడు అనమాట, తను పాస్ అవుతాడా లేదా అని. మనోడు పాస్ అయిపోయాడు, ఎందుకంటే మనోని విల్ అంత పవర్ అనమాట. ఇంకా మన జినువు ఇలా లెవెల్ అయ్యేదానికి మన సిరీస్ పేరు కూడా సోలో లెవెలింగ్ అనమాట. ఇక ఈ వీడియోలో మీకు చాలా డౌట్స్ ఉంటాయి అనమాట. ఈ షాడో మొనార్క్ ఎవరు, ఈ అబ్సల్యూట్ బీయింగ్ ఎవరు, అలాగని రూలర్స్ ఎవరు, వీళ్ళు అంతా ఏంది ఇదంతా స్టోరీ అని మన నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకోబోతున్నాం. ఇక మన సోలో లెవెలింగ్ న్యూ ఎపిసోడ్స్ రాబోతున్నాయి. మన సోలో లెవెలింగ్ ఎపిసోడ్ నంబర్ 1 కార్టినేట్ టెంపుల్ అనమాట. మన సోలో లెవెలింగ్ యూనివర్స్ ని మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట ఈ ఛానల్లో. అందుకే మీరు ఇప్పటిదాకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఇప్పటిదాకా ఎవరైనా లైక్ చేయకుంటే కంపల్సరీ లైక్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్
చేయండి. 101% రిప్లై ఇచ్చే ట్రై చేస్తాను. ఇక మీకేమన్నా యానిమే న్యూస్ కావాలంటే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఒకట ఫాలో చేయండి. దాంట్లో ఏమన్నా యానిమే న్యూస్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాననమాట. ఇంక ఈ తతంగ చూసిన దానికి చాలా అంటే చాలా థాంక్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే. గుడ్ బై.